జనరల్గా మనందరం కూడా ఫోన్ కాల్స్ని మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఇంటర్నల్గా అంటే ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్ డ్రాప్ లేదా కాల్ డ్రాప్ ఇష్యూస్ అయితే కామన్గా అయితే చూస్తూ ఉంటారు. సో దానికోసం మనం అయితే బయటికి వెళ్తాం. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఇంట్లోనే మీరు ఉన్నటువంటి ప్రదేశంలోనే కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ కాల్స్ని మీరు మాట్లాడేటువంటి టిప్ని అయితే న్యూస్ మధ్యలో చెప్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 836. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచే స్టార్ట్ చేద్దాం. షామీ కూడా క్లాంప్ షెల్ మాడ్యూల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ని అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతుంది. మేబీ ఇవి 2022లో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి మరొక పేటెంట్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. వేరే వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరాతో పాటు ఒక చిన్న మినీ స్క్రీన్ని కూడా మనకు అందులో తీసుకొని రావడంతో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు క్యాప్సిల్ టైప్ డిజైన్ ఉన్నటువంటి సెల్ఫీ కెమెరా మాడ్యూల్స్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి స్మార్ట్ ఫోన్స్లో మనం ఒకటైతే కామన్గా చూడొచ్చు, దట్ ఈజ్ నథింగ్ బట్ సో మనకి ఫ్రంట్ డ్యూయల్ స్క్రీన్ అంటే డ్యూయల్ కెమెరా మొబైల్స్ని అయితే మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఇదైతే ఇంకా పేటెంట్లోనే ఉంది. సో సూన్ అంటే ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి ఫోల్డింగ్ ఫోన్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది మిడ్ 2022లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యూకే దగ్గర నుంచి అంటే యూకే కంట్రీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి iPhone 13 Pro Maxని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ కరెన్సీలో సుమారుగా దీని విలువ వచ్చేటప్పటికి 1,00,000, బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇది అరౌండ్ 1,50,000 దాకా రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 2 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత, సాధారణంగా మీ అందరికీ తెలిసిందే డ్యూ టు కాజ్ ఆఫ్ చిప్ షార్టేజ్ వల్ల ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా 13 Pro Maxలో మనకి బ్లూ కలర్ వేరియంట్ అయితే అసలు దొరకట్లేదు. అండ్ Pro Maxలో అయితే దొరకడమే చాలా కొంచెం కష్టంగానే ఉంది, ఈవెన్ ఆన్లైన్లో కూడా. సో ఇతనైతే ఆర్డర్ చేశాడంట. ఆల్మోస్ట్ 2 వీక్ లేట్ డెలివరీ తర్వాత అంటే ఇతనికి సంబంధించినటువంటి పార్సల్ని ఓపెన్ చేసి చూస్తే అందులో 2 క్యాడ్బరీస్ డైరీ మిల్క్ ఓరియోకి సంబంధించినటువంటి మిల్క్ చాక్లెట్స్తో పాటు కొన్ని టిష్యూ పేపర్స్, అంటే ఓవరాల్గా వీటి వెయిట్ ఏదైతే ఉందో మేనేజ్ చేశారు సుమారుగా 300 గ్రాముల దాకా. సో ఇలా డెలివరీ అవ్వడం అయితే జరిగింది. ఇమీడియట్గా ఇతను వచ్చేటప్పటికే DHLకి అండ్ అఫ్ కోర్స్ యాపిల్కి సంబంధించినటువంటి సపోర్ట్ టీమ్కి కూడా మెయిల్ పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఏం జరిగింది అనేది మాత్రం మరి కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ మనకు రేపటి టెక్న్యూస్లో కల్లా తెలిసింది. అంటే కంపెనీ అయితే రిజల్యూషన్ ఇస్తుంది. ఖచ్చితంగా యూకే కాబట్టి మన ఇండియా లాగా వీళ్ళ పాలసీస్ అయితే ఉండవు కాబట్టి రీఫండ్ చేయటమా లేదన్నట్లయితే తిరిగి మరొక మొబైల్ ఫోన్ ప్రొవైడ్ చేయడం అనేది అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. సో ఎనీవే, మన ఇండియా కాదు ఈవెన్ యూకే లాంటి కంట్రీస్లో కూడా iPhone ఆర్డర్ చేస్తే చాక్లెట్స్, టిష్యూ పేపర్స్, మన ఇండియాలో అయితే సబ్బు బిళ్ళలు అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని సందర్భాల్లో వేరే మొబైల్ ఫోన్స్, ఉత్త ఖాళీ డబ్బాలు, ఇలాంటివన్నీ వెరీ రెగ్యులర్గా అయితే చూస్తూనే ఉంటాం. ఏదైతేనే 2 చాక్లెట్లు, ఒక టాయిలెట్ పేపర్ ఖరీదు సుమారుగా ₹1,00,000 అనుకోవచ్చు. సో నెక్స్ట్ విషయం మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఉంది చూసారా, ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. 2022లో అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఇంకొక వారంలో మనకి 2022 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్లో మనం 5G సర్వీసెస్ ఇండియాలో చూసేటువంటి అవకాశం ఉందంట. సో మొదటిగా ఇనిషియల్గా వీళ్ళు వచ్చేటప్పటికి మన ఇండియాలో ఉన్నటువంటి 13 రాష్ట్రాలలో అంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి చూసారా, సో వాటన్నిటిలో కూడా మొట్టమొదటిసారిగా ఈ సర్వీసెస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి హైదరాబాద్ కూడా ఉంది. సో మనం కూడా వీటి టెస్ట్ సర్వీసెస్ని అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఫస్ట్ ట్రయల్ వెర్షన్ కింద 2023 కల్లా మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ నెట్వర్క్స్ అన్ని అంటే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ప్లేసెస్ అన్నింటిలో కూడా వీళ్ళు 5G సర్వీసెస్ని అయితే కవర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ వడాఫోన్, ఎయిర్టెల్ అలాగే మనకి జియో ఈ 3 కూడా ఇప్పుడు మనకి IIT కోహినూర్ ఇట్లాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి చూసారా, సో వీటితోటి టైఅప్ అయ్యి మరికొన్ని టెస్ట్ సర్వీసెస్ని అయితే చేస్తున్నారంట. సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారంటే 2022 మిడ్లో మనం 5G సర్వీస్ ఈవెన్ మన హైదరాబాద్లో కూడా మనం వాడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ Exynos 2200 చిప్ సెట్. సో ఇది వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి అతి త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ అని కూడా అనుకోవచ్చు. వీళ్ళు వచ్చేటప్పటికి గ్రాఫిక్స్కి ఈసారి AMDతో కొలాబరేట్ అవుతూ ఈ చిప్ సెట్ SoCని మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో గ్రాఫిక్స్ పరంగా సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికి 30%, అలాగే నార్మల్ ప్రాసెసర్ అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా సుమారుగా 40% ఇది మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ని మనకి అవుట్పుట్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో కానీ ఇది వచ్చేటప్పటికి బేసికల్లీ గేమింగ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సామ్సంగ్ నుంచి వచ్చేటువంటి ప్రీమియం ఫోన్స్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ 3D గేమ్స్లో కూడా మరింత బెటర్ అవుట్పుట్ని మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఇమేజెస్ అయితే బయటికి రావడం జరిగింది. సో నెక్స్ట్ చెప్పు మనకి షామీ దగ్గర నుంచి షామీ జనవరి 2nd వీక్లో షామీకి సంబంధించినటువంటి 12 సిరీస్లో మరొక 2 మొబైల్ ఫోన్స్ అదేనండి ప్రో లేదా ప్రో అల్ట్రా, ప్రో ప్లస్ అని చెప్పి మన ముందు తీసుకొస్తుంటారు కదా.
దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ అయితే ఈరోజు రివీల్ అయినాయి. ప్యారలల్గా దీంతో పాటు వీళ్ళు వచ్చేటప్పటికి మనకి ప్రీమియం స్మార్ట్ వాచ్ను కూడా తీసుకొని రాబోతున్నారు, S1 Pro అనేటువంటి పేరుతో. ఈవెన్ దీనికి సంబంధించినటువంటి స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రాప్స్ ఉంటాయి చూసారా, సో ఇవి కూడా మనకి జెన్యూన్ లెదర్ లేదన్నట్లయితే ప్రీమియం క్వాలిటీకి సంబంధించినటువంటి లెదర్ని యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈరోజు మరికొన్ని ఇమేజెస్ అండ్ దీనికి సంబంధించినటువంటి టీజర్ని కూడా అఫీషియల్గా కంపెనీ టీజ్ చేయడం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. సో నెక్స్ట్ వచ్చేమో మనకి షామీ దగ్గర నుంచే. షామీ మొన్న అనుకుంటా రీసెంట్గా 70 ఇంచెస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K ఎల్ఈడి టీవీని అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ రేపు December 31 నుంచి చైనాలో తీసుకొని రాబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అతి చవకైనటువంటి 70 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఇదే. ఇది 4K 8GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో 1.5GB ఆఫ్ ర్యామ్ తోటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాంగ్ విత్ ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఇది రావడం జరుగుతుంతో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఆడియో అవుట్పుట్. ఆఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి డాల్బీ విజన్ అలాగే HDR10+కి కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. స్క్రీన్ టు బాడీ రేషియో ఇందులో హైలైట్ 97.8%, అంటే ఆల్మోస్ట్ ఆల్ స్లిమ్ అండ్ థిన్ బెజల్స్తో ఈ స్మార్ట్ టీవీ అయితే రాబోతుంది. బట్ దీన్ని చైనాలో వచ్చేటప్పటికి వీళ్ళు 3299 యువాన్స్కి ఫస్ట్ సేల్లో యాజ్ ఎ ప్రమోషనల్ ఆఫర్ కింద మన ముందుకు తీసుకొస్తున్నారు. అంటే సుమారుగా 34-35 వేల రూపాయలకే ఈ స్మార్ట్ టీవీని అయితే అక్కడ అందజేయడం జరుగుతుంది. 70 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, అది కూడా జస్ట్ 35,000 రూపీస్, అంటే చాలా చవక. సో ఎనీవే ఇది మన ఇండియాలో కూడా సూన్ మేబీ 75 ఇంచెస్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ అంతా కూడా అదే కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి iQoo దగ్గర నుంచి iQoo 9కి సంబంధించినటువంటి మరొక డిస్ప్లే స్పెక్స్ ఏవైతే ఈరోజు బయటికి రావడం జరిగింది. 9 Pro ఈసారి వీళ్ళు BMWతో కొలాబరేషన్ అవుతూ వీళ్ళ ఫోన్ అయితే తీసుకొని వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు వచ్చేటప్పటికే శాంసంగ్కి సంబంధించినటువంటి E5 డిస్ప్లే అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు MEMC టెక్నాలజీ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంటే అలాంగ్ విత్ 1200 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ తోటి. సో ఇది కూడా మనకు వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ వీక్ ఆఫ్ 2022లో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో దగ్గర నుంచి. ఒప్పో రేర్ కెమెరా మాడ్యూల్ తోటి దాంట్లోనే డిస్ప్లే, చిన్న మినీ డిస్ప్లే తోటి వీళ్ళు కొన్ని స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి రెండర్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయంటే పేటెంట్ ఇమేజెస్ని అఫీషియల్గా రివీల్ చేయడం అయితే జరిగింది. సో 2022లో మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్లో ఈ కైండ్ ఆఫ్ మాడ్యూల్తో ఉండేటువంటి డిజైన్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే చూద్దాం మరి 2022లో వీళ్ళు ఇంకేం బిల్డ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి. ఇకపోతే టెక్ టిప్ ఆఫ్ ద డే. సాధారణంగా మీరు మొబైల్ ఫోన్స్ ఇండోర్లో యూస్ చేసినప్పుడు దాని దగ్గర మీరు ఎటువంటి ఇవి లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌచెస్ కానీ లేదన్నట్లయితే కనుక సాధ్యమైనంత వరకు దానిపైన ఎటువంటి రబ్బర్ ఇలాంటివి ఏవైతే యాంటీనాస్ ఉంటాయి చూస్తారా, వాటిని బ్లాక్ చేయకుండా కనుక మీరు యూజ్ చేశారు అన్నట్లయితే బెటర్ సిగ్నల్స్ని అలాగే కాల్ డ్రాప్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి అయితే ట్రై చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని వస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.